గతంలో భావనపాడు పోర్టు నిర్మిస్తామని చెప్పి ఎలక్షన్లకి మాయ మాటలు చెప్పి 5,000 ఎకరాలు అని చెప్పి ఏదైతే భూములు దోచుకునేటువంటి ప్రయత్నం చేశారో తప్ప జగన్మోహన్ రెడ్డి గారుగా ఈ శ్రీకాకుళం జిల్లాకి ఖచ్చితంగా ఒక పోర్టునిచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇదొక కీలక పాత్ర పోషించే విధంగా అడుగులు వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం 1,250 ఎకరాలను అక్విజిషన్ చేసి ఏ ప్రాజెక్టుకి కూడా ఎవరు ఇవ్వనంత కాంపన్సేషన్ నిర్వాసితులకు ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చుట్టినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి మా వల్ల అవుతుంది, మేమే చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేసినటువంటి నాయకులు. ఎందుకనంటే ఉత్తరాంధ్ర చాలా వెనకబడినటువంటి ప్రాంతం. ఎందుకనంటే నిరుద్యోగం ఎక్కువ. చాలా మంది వలసలు ఈ ప్రాంతం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో విపత్తులకి ప్రాణాలు కోల్పోయినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లా వాసులే అని చెప్పుకోవడానికి మనం అందరం కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అధిగమించాలి అని ఆలోచించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.